నమస్తే అండి. వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మనది 5th డే ఆఫ్ 21 డేస్ అనమాట. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాము, దేని మీద వర్క్ చేస్తున్నామో మీకు ఆల్రెడీ హెడ్లైన్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సెల్ఫ్ హీలింగ్. సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంటి? సెల్ఫ్ హీలింగ్ కావాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ హీలింగ్ లేకపోతే అసలు మనీ కానీ, రిలేషన్షిప్ కానీ, లేకపోతే స్టేటస్ కానీ, లేకపోతే ఏదైనా సరే ఎందుకు స్టక్ అవుతాయి? నేను అన్ని టాపిక్స్ లాగా దీన్ని వినమని చెప్పనండి. దీని మీద చాలా కేర్ తీసుకోండి. ఇప్పుడు మాట్లాడే టాపిక్ కొంచెం డీప్ టాపిక్ అనమాట. సో మీరు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. వై? బికాజ్ ఇది సెల్ఫ్ హీలింగ్ అంటే ఎవరికి? మనకే, మనలో మనకే, మన కోసం మనకి సంబంధించింది. ఓకే, సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ, సెల్ఫ్ అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా దీంట్లో ఆధారపడి ఉన్నాయి. అసలు ఈ సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంటంటే ఇది ఒక షాడో వర్క్ అండి. షాడో వర్క్ అని అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక లైట్లో నుంచున్నాం అనుకోండి, మనం అద్దం ముందు నుంచుంటే మనం కనిపిస్తాం, కానీ అదే లైట్ పడి మన షాడో అంటే ఛాయ వేరే చోట పడుతుంది. అద్దంలో కనిపించేది మాత్రమే మనమా? కాదు కదా. మన ఛాయ కూడా మనదే. మన ఛాయలో మనకి తెలియనటువంటి ఎన్నో దాగులు ఉంటాయి. అవి ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ మనం బయట వాళ్ళకి ఎప్పుడు కూడా మంచినే ఎక్స్పోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఆఫీస్లో ఎవరైనా సరే మంచి ప్రమోషన్ని సాధించారనుకోండి, అందులో ఒక 20 మంది ఉంటే అందరూ ఆ మనిషిని కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. ఆ మనిషికి చెప్పిన తర్వాత జెన్యూన్గా చెప్పేవాళ్ళు 5 మంది ఉంటే, ఓకే ఈయనకి రావాల్సిందే వచ్చింది అనుకునే వాళ్ళు ఇంకొక 5 మంది ఉంటే, మ్యాక్సిమమ్ ఆఫ్ మెంబర్స్ ఏం చేస్తారంటే, బాస్ని పటాయించాడు, గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇచ్చాడు, వాడు ఫేస్కి అంత సీన్ లేదు, లేకపోతే వాడికి అసలు పనే రాదు, ఏం చేశాడో ఏమో అని చెప్పి మరో ఒక 10 మందో లేకపోతే 5 మందో ఇలాంటి డిస్కషన్స్ చేసి మీ ఈగోని సాటిస్ఫై చేస్తారు. అంటే మీకు అక్కడ తన సక్సెస్ని ఎంజాయ్ చేసే శక్తి మీకు లేదు. ఓకే, తన పూర్వజన్మ ఫలం వల్ల లేకపోతే తను చేసుకున్నటువంటి పనుల వల్ల తను అది సంపాదించుకున్నాడు. అది మీకు యాక్సెప్ట్ చేయడం రాదు. అంటే ఇప్పుడు మీలో ఏముంది? అక్కడికి వెళ్ళి అద్దంలో కనిపించినప్పుడు నవ్వుతూ చక్కగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. కానీ మళ్ళీ మీరందరూ మీలాంటి క్యారెక్టర్స్ అందరూ కలిపి ఒక చోట కూర్చొని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మంచి చెడుల్ని బేరు చేసేటటువంటి మనస్తత్వాన్ని మీలో దాచుకున్నారు మీరు. ఓకే, అలాగే ఆడవాళ్ళ విషయం తీసుకోండి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అందరూ నగలేసుకొని వస్తారు. ఒకవేళ ఒకళ్ళు మంచి నగ కొనుక్కున్నారనుకోండి, సేమ్ అలాగే అక్కడ అప్రిషియేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యకో, ఆడబడుచుకో, భర్తకో వాళ్ళ గురించి ఎక్కడ లేని చెడు, అంటే ఇప్పుడు వాళ్ళ భర్త కొనిచ్చాడనో, లేకపోతే లంచం తీసుకున్నాడనో, లేకపోతే ఇంకేదో తప్పుడు మార్గం ద్వారా దాన్ని సంపాదించాడు, అంటే మీ ఈగోని సాటిస్ఫై చేయటం కోసం అని చెప్పి వేరే వాళ్ళ మీద నిందలు వేస్తారు. అంటే అది మీ అసలైన నైజం, మీరు కనిపించేది కాదు. ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. ప్రతి మనిషికి కూడా ఇలాంటిది ఒకటి షాడో ఉంటుంది. దాని మీద మనం వర్క్ చేసుకుంటూ హీల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాం. నాకు విపరీతమైన కోపం ఉండేదండి. అసలు ఇంత స్లోగా మాట్లాడటం కానీ ఇలాంటిది అసలు ఉండేదే కాదు. సో నేను ఎందుకు కోప్పడుతున్నాను, దేనికి కోప్పడుతున్నాను, అసలు దేనికోసం అని చెప్పి నాకు ఇందులోకి వచ్చేంత వరకు కూడా ఇప్పుడు చాలామందికి స్పిరిచువాలిటీ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ సైన్స్ అంటే ఏంటని చాలా 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 డౌట్సే ఉన్నాయండి. ఏది తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో తీసుకుంటారు అంతే. ఓకే, ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఇంటికి 4-5 మార్గాలు ఎలా ఉంటాయో, ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు, చెన్నై నుంచి హైదరాబాద్ రావచ్చు, కేరళ నుంచి హైదరాబాద్ రావచ్చు. అలాగే దానికి ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం వస్తామన్నమాట. అంతేగాని అక్కడ ఎగ్జిస్టెన్సీ అసలు హైదరాబాదే లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళాం కదా. అలాగే మనకంటూ ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. మనం అది ఎలాగైనా వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు. అక్కడికి ఏ మార్గం ఉందో ఆ మార్గంలో మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వడమే
మెయిన్ ఉద్దేశం. అది ఏదైనా కానివ్వండి. ఏంటంటే స్పిరిచువల్గా వెళ్ళినప్పుడు, దేవుడి విధానంలో వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతుల్ని, నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్కి వెళ్ళినప్పుడు నీ థాట్ ప్రాసెస్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అదే సైన్స్ పరంగా అయితే నువ్వు ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాలి. ఏం చేసినా నువ్వు అనుకున్న దానికి రీచ్ అవ్వడమే మెయిన్ మార్గం. ఓకే, అప్పుడు నాకు కోపం ఎక్కువ ఉన్నప్పుడు నేను నా ఇన్నర్ చైల్డ్ని ఫస్ట్ హీల్ చేసుకున్నాను. ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకుంటే నాకు అప్పుడు అర్థమైంది నాకు కోపం ఎందుకు వస్తుంది, నేను ఎందుకు ట్రిగర్ అవుతున్నాను ప్రతి దానికోసము. నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను దీన్ని అంటే, నా చిన్నప్పుడు నా పేరెంట్స్ లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు కోప్పడితేనో ఏదన్నా చేస్తేనో వేరే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అన్న విషయాన్ని వాళ్ళ త్రూ నేను నేర్చుకున్నాను. కాబట్టి నాకు కూడా ఓహో, నేను అరిస్తేనో నేను భయపెడితేనో వేరే వాళ్ళు ఆగుతారు అన్న విషయాన్ని నేను గమనించి దాన్ని నేను నిక్షిప్తం చేసుకున్నాను బ్రెయిన్లో. సో నేను పెద్ద అయ్యే కొలది ఏంటంటే నా కోపాన్ని కూడా అలాగే పెంచుకుంటూ, ఎవరన్నా మాట వినకపోతే పెంచుకుంటూ పోవటము, అలా చేసుకోవడం వల్ల నాకేమైంది, నాకే తెలియకుండా నాలో ఒక బ్లాకేజెస్ పెరిగిపోయినాయి. నేను కోపడడం వల్ల నా మాట వింటున్నారని నేను అనుకున్నానే కానీ వాళ్ళు నాకు దూరం అవుతున్నారన్న విషయాన్ని నేను గమనించలేకపోయాను. వాళ్ళు నా గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారన్న విషయాన్ని నేను గుర్తించలేకపోయాను. అలాగే నేను టీచర్గా చేసినప్పుడు కూడా స్టూడెంట్స్ని చాలా భయపెట్టేదాన్ని. దానికోసం ఇప్పటికీ నేను పశ్చాత్తాపడుతూ ఉంటాను. బట్ నా ఇన్నర్ చైల్డ్కి చెప్పాను, ఇక నుంచి ఇలా జరగదు. ఎప్పుడు ఎవరితోని కూడా అది సందర్భానుసారం ఎంత అవసరమో అంతే మాట్లాడి డీల్ చేయగల శక్తిని నాకు ఇవ్వమని చెప్పి నేను ఆ హీలింగ్ని చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను నాకు ఎలా కావాలో అలా హ్యాపీగా బతకగలుగుతున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ట్రామాస్ అనేవి కానీ లేకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయనంటే, చాలామందికి చూడండి ఇప్పుడు ట్రిగర్ చేసి తెలిసే ఉంటాయి. అంటే నేను వేరే వాళ్ళని చూసి జెలస్ అవుతున్నాను, నేను పైకి ఒకటి లోపలికి ఒకటి మాట్లాడుతున్నాను అని మీరు కాసేపు కూర్చొని మీ గురించి మీరు ఆలోచించుకున్నారు. నాకు కోపం ఎక్కువ, నన్ను ప్రేమించిన వాళ్ళని కాకుండా నేను నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారో లేదో తెలియని వాళ్ళ కోసం నేను ఎక్కువ వెంపర్లాడుతున్నాను. లేకపోతే డబ్బులు ఎప్పుడు కూడా చెడు చేస్తేనే వస్తాయి, డబ్బులున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు రావు. లేకపోతే రిలేషన్షిప్లో వాళ్ళు అలా రాంగ్ వేలో బిహేవ్ చేస్తున్నారు, మనమే సూపరు, ఇట్లా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీ రిలేషన్షిప్ బాగాలేదనుకోండి, ఎవరైనా మీకు కొంచెం పడని వాళ్ళ రిలేషన్షిప్లో చాలా బాగున్నారనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు తెలుసా, ఒకరు ఇద్దరు ముగ్గురిని పోగు చేసుకొని లేకపోతే ఒక ఫోన్ కాల్ తీసి వాళ్ళ గురించి చెడుగా చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మీకు ఈగో సాటిస్ఫై అవుద్ది అనమాట. కానీ మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరంటే మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటున్నారు కాబట్టే వాళ్ళని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీది వెళ్ళి వాళ్ళకి ఎఫెక్ట్ పడదు. ఎప్పుడూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, దేవుడు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, మన బ్రెయిన్లో ఉండేటటువంటి న్యూరాన్స్కి మనం ఏదైతే ఇస్తామో అది మాత్రమే మళ్ళీ మనకి అద్దంలో రిఫ్లెక్ట్ అయినట్టుగా మన లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు అనుకుంటారు సడన్గా, అరే మొన్నటి వరకు నేను మా ఆయన బాగున్నాను కదా, ఎందుకు ఇలా అయ్యింది, అరే మొన్నటి వరకు మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, సడన్గా ఏంటి ఇలా అయ్యింది, అరే మన ఇంట్లో ఏంటి వస్తువులు ఇలాగ పోయినాయి, లేకపోతే సడన్గా మా లవ్వర్ నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు, సడన్గా నా హస్బెండ్ నాతో ఎందుకు, ఇలా ఇవన్నీ ఎందుకు అనుకుంటారో తెలుసా అండి. మీరు మీ చిన్నప్పటి నుండి, అంటే మీ ఇంట్లో కానీ మీ ఎదురింట్లో కానీ మీరు ఇంకెక్కడైనా సరే వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని మీరు ఒక సినిమా చూసినట్టుగా చూస్తారు. అప్పుడు మీకు తెలియదు. అందుకే అంటారు చూడండి, పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు పిల్లల్ని అక్కడ ఉండనివ్వకండి అంటారు. పెద్దవాళ్ళు పిల్లల ముందు కొట్లాడుకోకండి, తప్పుగా ఇది చెయ్యకండి అని ఎందుకని అంటారంటే, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఇన్నర్ చైల్డ్ తీసేసుకుంటుంది. 1 to 7 years ఖచ్చితంగా వాటిని గ్రాస్ప్ చేస్తుంది. అందుకే పిల్లల్ని అంటారు 1 to 12 years వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భయంకరమైన అబద్ధాలు, అంటే లైక్ ఏదో అయిపోయింది, ఏదో చేసేసారు, అలాంటివి ఏమి చెప్పనివ్వకండి అనేసి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకే తెలియకుండా అవన్నీ కూడా మీకు తెలియకుండా మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటాయన్నమాట. మీరు వాటితో పాటు పెరుగుతూ వస్తారు. అది ఏమవుతుందంటే మీకు ఇది ఆల్రెడీ ప్రాబ్లం అన్న విషయం అప్పుడు అర్థం కాదు. మీ బ్రెయిన్ మాత్రం నమ్ముతుంది, ఓహో మన ఇంట్లో కనుక సెట్ కాకపోతే అమ్మ నాన్న ఇలా కొట్లాడుకుంటారు, లేకపోతే పక్కింటోళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళు చెత్త తీసుకొచ్చేస్తే మా అమ్మ వెంటనే తిడుతుంది, అంటే మనం కూడా తిట్టాలి, లేకపోతే మా నాన్న ఏదైనా బైక్ హారన్ ఎక్కువ కొట్టినా లేకపోతే వేరే వాడు గుద్దినా దాన్ని స్టాండ్ వేసి చెడాపడా తిడతారు, సో ఇది సూపరు, ఇట్లా అంటే ఆ కొట్లాట బాగుంది చూడ్డానికి, ఓకే ఎందుకంటే మా నాన్న గెలిచాడు, ఇట్లా అంటే తెలియనివి తీసుకోవాల్సిన అవసరం లేనివి ప్రతిదాన్ని
చాలామంది చూడండి ఒకేసారి యాక్సిడెంట్లో చనిపోతుంటారు. మేము సో మాల వేసుకోవడానికి ఇది లాస్ట్ టైం కూడా ఇట్లనే జరిగింది. సో ఒక ఏమంటారు పిలిగ్రిమ్కి వెళ్ళినప్పుడు కొంతమంది జీప్ తిరగపడి ఇది అయ్యిందని అంటారు. వాళ్ళంతా ఏంటనంటే అదేంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా మనకెందుకు ఇలా అయింది అనుకుంటారు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి, స్పిరిచువల్గా ఎదగండి, లేకపోతే యూనివర్స్ని నమ్ముకోండి, లేకపోతే సైన్స్ పరంగా. మీకు చెప్పాను కదా, మీ బ్రెయిన్ న్యూరాన్స్ ఏది నమ్మి ఏది ఫీడ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఎప్పుడు అలా దబాయించి ఉంచుతుందో అవే జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ దీనికోసం పదే 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 విన్నవాళ్లే, పదే 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 దాని గురించి చర్చించిన వాళ్ళు, పదే పదే దాని గురించి ఆలోచించిన వాళ్ళు. అప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ ఒక చోటకి చేరుస్తుంది యూనివర్స్. ఓకే, అక్కడ చేర్చి ఆ సమయంలో ఆ సందర్భంలో వాళ్ళు ఫీల్ అయిన బాధని వీళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ విన్నారనుకోండి, విని వదిలేసేయాలి. అలా కాదు, దాన్ని వర్ణించుకుని ఎన్నింటికి జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎవరెవరు పోయారు, ఎవరెవరు ఇదయ్యారు, ఇలా ప్రతి దాన్ని మీ బ్రెయిన్కి మీరు ఫీడ్ చేస్తారనమాట. అట్ ది సేమ్ టైం చూడండి, ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకోండి, మీ ఇంట్లో ఒక్క వస్తువు పోతే మీరు ఏం చేస్తారంటే 10 ఇళ్లల్లో ఏమేం పోయినాయో అన్నిటినీ కూర్చొని చక్కగా చర్చిస్తూ ఉంటారనమాట. మా ఇంట్లో గొలుసుపోయింది, మా ఇంట్లో అది పోయింది, మా ఇంట్లో ఇది పోయింది, మా వాళ్ళే కొట్టేశారు, లేకపోతే దొంగోడు వచ్చి కొట్టేశాడు, ఎలా కొట్టేశాడు, ఎలా తాళం తీశాడు, లేకపోతే అదేదైనా టీవీలో న్యూస్ చూపించారనుకోండి, ఎంత ఇంట్రెస్ట్గానో మీరు చూస్తారు. టక్కుమని ఏదో ఒక రోజు దాని టైం వచ్చినట్టు మీ ఇంట్లోకి వస్తూ పోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇలాగే పెళ్ళిళ్ళు విడిపోవడం కానీ, లవర్స్ విడిపోవటం కానీ, ఇవన్నీ మీరు చేస్తారు కదా, ఇవన్నీ మీకు ఇప్పటి నుంచి ఉన్నవి కాదండి, ఎప్పటి నుంచో ఎంతో మంది జీవితాల్లో మీరు చూసి, మీరు చేసి, మీరు దాచుకున్నవన్నీ కూడా ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అందుకోసమే అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏమైపోతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్, మీ ఇన్నర్ చైల్డ్ ప్రతిదీ మీరు దాన్ని అదైనా పిలవండి, ఇదైనా పిలవండి, ఏదైనా పిలవండి, ఫీడ్ అయిపోయి ఉంటుందన్నమాట. కొంతమంది చూడండి ఇవి మీరు ట్రిగర్ చేసి, ఓహో మీరు ఒక చోట కూర్చొని చక్కగా అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేసి చెప్పి మీరు ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయాలనుకుంటే ఫస్ట్ చక్కగా ఒక ప్లేస్లో కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారని అంటే ఆలోచించండి, అసలు నాకున్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు నాకు ఇది ట్రిగర్ అవుతుంది, ఓకే, తర్వాత నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఒక నిమిషం ఆలోచించండి. అవన్నీ రాసుకోండి, మీకు కాజ్ ఎక్కడుంది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, నా చిన్నప్పుడు స్టార్ట్ అయిందా, నా పెద్దయ్యాక స్టార్ట్ అయిందా, అసలు నేను ఎవరిదన్నా చూసి ఇలా చేశానా అని చెప్పి మీరు ప్రతి దాన్ని కూడా మీరు చక్కగా రాసుకోవచ్చు. అన్నీ దాన్ని ట్రిగర్ చేయొచ్చు అనమాట. ఓహో ఓకే, కాజ్ ఇక్కడ ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎలా హీల్ చేసుకోవాలో అలా హీల్ చేసుకోవాలి. జనరల్గా ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేసి హీల్ చేసుకుంటారు. లేదు అని అంటే కనుక ఫస్ట్ మీ దగ్గర ఏదైనా చిన్నప్పుడు ఫోటో కనుక ఏదన్నా ఉంటే అది తీసుకోండి, దాన్ని చక్కగా ఒక కళ్ళ ఆర్పకుండా చక్కగా కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూడండి. చూసిన తర్వాత తనతో చెప్పండి, ఇది ఎప్పుడో మన చిన్నప్పుడు వయసులో మనకి తెలియకుండా ఉన్న టైంలో ఇది అనుకోకుండా ఇలా జరిగింది, సో ఇక నుంచి మర్చిపోదాము, దీనికి మనకి ఎటువంటి సంబంధము లేదు, నేను ఇప్పుడు చాలా బాగున్నాను, నేను మర్చిపోవాలనుకుంటున్నాను, నువ్వు కూడా మర్చిపో అని చెప్పండి. చెప్పిన తర్వాత హోపోనోపోనో చేసుకోండి. తర్వాత ప్రతి దాన్ని చక్కగా జర్నల్ రాసిన తర్వాత బ్లాక్ పెన్తో రాసి దాన్ని మీరు చక్కగా కాల్చేసి వాటర్లోనే ఎక్కడ ఫ్లష్ అవుట్ చేసేయండి. నెక్స్ట్ మెడిటేషన్ చేసుకోండి. ఓకే, అలాగే ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ కూడా ఉంటుంది. కానీ మీరు అది చేసేటప్పుడు అసలు మీలో ఉండేవి ఏం ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి ఏంటి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా గ్రీడీ కానీ, జలస్ కానీ, టెన్షన్ కానీ, యాంగ్జైటీ ఉంటే మీరు కనిపెడతారు. సడన్గా కొంతమంది చూడండి సముద్రం దగ్గరకో, గోదావరి దగ్గరకో, లేకపోతే స్విమ్మింగ్ పూల్లోనో, లేకపోతే ఏదన్నా సెలయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాటర్ చూడగానే సడన్గా భయపడతారు. సడన్గా భయపడితే అరే ఏంటి ఇలాగా వాటర్ని చూస్తే భయపడుతున్నారు మీరు అనుకుంటారు కదా. మేబీ అది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి వాటర్లోకి వెళ్ళలేదు, అయినా మీకు వాటర్ అంటే ఎందుకు భయం వేస్తుంది? పెద్ద పెద్ద ఎత్తులకి వెళ్ళి కిందకు తొంగి చూసినట్టు కొంతమందికి భయం వేస్తుంది, కొంతమందికి చీకటి అంటే భయం వేస్తుంది. సో అంటే అది మీ పాస్ట్ కర్మలో కానీ, పాస్ట్ జన్మలో కానీ మీరు అక్కడికే మీ లైఫ్ ఎండ్ అయి ఉండొచ్చు. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సడన్గా మీరు వాటర్ త్రూ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే హైట్ నుంచి ఏదన్నా అయ్యి ఉండొచ్చు మీకు, లేకపోతే చీకటి అంటే భయపడి మీరు చీకటికి ఇదై ఉండొచ్చు. ఇట్లా చాలా కారణాలే ఇవన్నీ ఉంటాయండి.
అందుకోసమనే ప్రతి దాన్ని బ్రెయిన్లో వేసుకోవద్దు అని చెప్తూ ఉంటారనమాట. అండ్ ఇంకా చిన్నప్పుడు చాలామంది చూడండి, లుక్స్ వైజ్ కానీ, చదువు కోసం కానీ, లేకపోతే మీకుండే ఫెసిలిటీస్ని బట్టి ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, టీచర్స్ కానీ ఇలా మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు. అంటే చిన్నప్పుడు నువ్వు బాగా చదవలే, నువ్వు అందంగా లేవు, లేకపోతే నీకు ఈ డ్రెస్సెస్ లేవా, అది లేవా, ఇది లేవా, మా నాన్న చూడు ఇవన్నీ తీసుకొచ్చాడు, మా మదర్ చూడు నాకెంత చక్కగా మంచి ఇవన్నీ అరేంజ్ చేసి పెడుతుందో. ఇలా చిన్న పిల్లలు మనిషిగా అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఎన్నిటినో మనకి తెలియకుండా మనం ఏం చేస్తామంటే మన బ్రెయిన్లో వేసేసుకుంటాం. మనం అనుకుంటాం అంతేలే, వాళ్ళ నాన్న చాలా గొప్పోడు కాబట్టి చాలా మంచి అన్ని కొనిచ్చాడు, మా నాన్నకు అంత స్థితి లేదు కాబట్టి మనం ఇంతే అని ఆ విధంగాను, లేదా ఇంట్లో వాళ్ళే అంటారనమాట, మనం ఎందుకు ఇప్పుడు అన్ని డబ్బులు పట్టి ఎందుకు కొనుక్కోవడం, ఇంత చేయటము, సో ఇవన్నీ అడగకు, నువ్వు వెళ్ళిపో ఆడుకో, అది ఇది అని అంటారు. ఇలాంటివన్నీ ఆ బుజ్జి మనసుకి, ఆ బుజ్జి వయసులో ఏమీ తెలియక ఏమవుతుందంటే పాపం అది అన్నీ తీసుకుని చక్కగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది. దాని తర్వాత ఏమైపోతుందంటే నెగిటివ్ బిలీఫ్స్, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ మీకులో వచ్చేస్తాయి. సో మీరు దీని మీద ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. ఓకే, ఇంకా వచ్చేసి మ్యాక్సిమం ఎవ్రీథింగ్ ఇన్ హ్యాపెన్ చైల్డ్హుడ్లోనే, అందుకే ఇన్నర్ చైల్డ్ అంటారు. ఇంకా అది కొంచెం పెద్ద అయిపోయింది. ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ అంటే 1 to 7 years తీసుకున్నాం. దాని తర్వాత టీనేజ్ వచ్చిన తర్వాత ఇంకా అది సబ్కాన్షియస్ మైండ్ ఆ విధంగా అలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. సో మీలో ఎందుకు బ్యాడ్ క్వాలిటీ ఉంది అంటే మీరు అందరికీ చెప్పే క్వాలిటీ వేరు. చూడండి, చాలామంది హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ బయటకు వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. అక్కడ ఉన్న చర్చిన మొత్తం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే వాటన్నింటి గురించి కూడా మాట్లాడుతూనే ఉంటారు. ప్రతిదీ కూడా నెగిటివ్గానే మాట్లాడతారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళకి ఏమీ కాదు, మీకే బ్లాకేజెస్ వస్తాయి. మళ్ళీ మీ లైఫ్లో అలాంటివన్నీ మీకు ట్రిగర్ అవుతాయి. అందుకే చాలామంది చూడండి, ఎవరికైనా డబ్బులు అప్పిచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు బాగానే ఉంటారండి, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంక ఎప్పుడు వస్తాయి, ఎలా తీసుకొచ్చి ఇస్తారు, ఇస్తాడా లేదా, అసలు ఇస్తాడో లేదో, ఇలా ప్రతిదీ మీరు అప్పుడు ఏం చేస్తారంటే అప్పటి వరకు సీక్రెట్గా ఉంచుతారు, ఎవరికి చెప్పకుండా డబ్బులు ఇస్తారు. మీకు డౌట్ రాగానే ఎదురింట పుల్లమ్మకి, ఎల్లమ్మకి అందరికీ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటారు. ఆ జెంట్స్ కూడా ఆఫీస్లో డబ్బులు ఇస్తాడో లేదో అని మంచి సిట్టింగ్ వేసినప్పుడు వీళ్ళు మంచిగా షేర్ చేసేసుకుంటారు. తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని పిలిచి ఇంకొక ఫ్రెండ్కి, ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి, ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి, ఇలా ఏమవుతుంది, మీ భయము, మీ బాధ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే మీరు ఒక్కసారి చెప్తే 10 సార్లు దాని డిస్కషన్ జరిగితే ఆ ప్రభావం మొత్తం ఎవరి మీద ఉంటుంది, మీ మీదే ఉంటుంది. ఓకే, మీకే అది వర్తిస్తుంది. ఓకే, ఏంటి ఇది ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక దెబ్బ తగిలిందండి, తగిలితే నొప్పి మీకే ఉంటుంది. వేరే వాళ్ళు తీసుకొచ్చి ఆయింట్మెంట్ రాసినా, వేరే వాళ్ళు తీసుకొచ్చి మెడిసిన్ వేసినా మీరు రాయించుకోవాలి, మీరే మెడిసిన్ వేయించుకోవాలి, మీరే హీల్ చేసుకోవాలి, మీరే సెట్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని వాళ్ళకి చెప్పేశాను కదా అని చెప్పేసి దెబ్బ తగ్గిపోతుందా? మీరు ఏం చేయాలో అది చేస్తేనే అది హీల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మీరు ఏం చేయాలో చేయండి. అంటే దాని అర్థం ఏంటి, గప్చుప్. ఎప్పుడు కూడా ఎవ్వరికి ఏ విషయాలు చెప్పొద్దు. స్పెషల్లీ మీరు ఏదన్నా బిగ్ థింగ్ చేయాలనుకున్నప్పుడు సీక్రెట్గా ఉంచడం అలవాటు చేసుకోండి. మీ పనులు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఒక రీచ్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటూ స్వీట్స్ కానీ ఏదైనా పంచండి. స్వీట్స్ అవి పంచడం వల్ల ఏమవుతుందంటే మన ఆనందం మరింతగా ద్విగుణీకృతం అవుతుంది అనమాట, అంటే డబల్ అవుతుంది. సో అలాంటి పనులు చేయండి. అండ్ ఇంకొచ్చేసి మీరు ఈ ట్రిగరింగ్ ఎలా అవుతుంది, ఎప్పుడు అయ్యింది, ఎలా అయ్యింది, ఎందుకోసం అయ్యింది, ఎలాంటి పరిస్థితుల్లో అయ్యింది అనే దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అండ్ మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాల్సిందే. లేదు అంటే కనుక అసలు వేరే అంటే ఎలా అంటే వేరే వాళ్ళు మాటలకి, వేరే వాళ్ళ ప్రవర్తనకి, వేరే దానికి మీరు బానిసలాగా అయిపోతారనమాట. ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఇవన్నీ మీకు తెలుసు కదా. ఒకప్పుడు సత్యయుగంలో ఎలా ఉండేదనంటే మంచి ఒక లోకంలో ఉండేది, చెడు ఇంకొక లోకంలో ఉండేదన్నమాట. అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఇక త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఏమైందంటే
మంచి చెడు ఒకే లోకంలో ఉన్నాయి. అంటే లైక్ ఉదాహరణ చెప్పాలంటే రాముడు ఒకే లోకంలో ఉన్నాడు, రావణుడు ఒకే లోకంలో ఉన్నాడు. ఇక అది దాటుకొని ద్వాపర యుగంకి వచ్చేసాం. ద్వాపర యుగంలోకి వచ్చేసేటప్పటికి ఏమైందంటే పాండవులు కౌరవులు ఒకే కుటుంబంలో ఉన్నారు. ఓకే, లోకం అయిపోయింది. ఓకే, తర్వాత కుటుంబంలోకి వచ్చేసారు వీళ్ళు. ఇక కలియుగం వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆ మంచి చెడు అనేది మనిషిలోకి వచ్చేసింది. అంటే మంచి ఉంది, చెడు ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేసేస్తున్నారని అంటే రెండింటిని ఎలా బేరు చేసుకోవాలో తెలియక ఏది మీకు నచ్చింది అని అనిపిస్తుందో దాని వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? వేరే లోకాల్లో ఉండడం ఏంటి, ఒకే లోకంలో ఉండడం ఏంటి, ఒకే కుటుంబంలో ఉండడం ఏంటి, ఒకే మనిషిలో ఉండడం ఏంటి. ఇప్పుడు ఒకే మనిషిలోనే అలాంటి అంటే మీరు చూడండి, కౌరవులు పాండవులు అనే ఒక నేచర్ మీలో, మంచి చెడు అనే నేచర్ మీలోనే ఉంది. మీరు పాండవుల సైడ్ ఉంటారా కౌరవుల సైడ్ ఉంటారా అనేది మీ నేచర్ త్రూ మీరు డిసైడ్ చేసుకోవాలి. అలాంటిదేనమాట ఇది కూడా, అంతే, నథింగ్ బట్. సో అలా చేసుకొని చెడు వైపుకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఇక దీనికి హొపోనోపోనో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజు మీకోసం మీరు హోపోనోపోనో చేసుకోవాల్సిందే. ఓకే ఓకే, కొంతమంది స్పిరిచువల్ వైజ్ వాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ అందరికీ అన్నీ తెలియదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే హోపోనోపోనో బాగా చేసుకోండి. ఇంకా ఎలాగంటే చిన్నప్పుడు చూడండి, మనము మరి వీటిని ఇంకా ఎలాగ ట్రిగర్ చేసుకొని కాజ్ని వెతుక్కోవాలంటే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నప్పుడు అప్పుడే మనకి లైక్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి మనం మంచిగా మన స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ని మనం కొంత తీసుకున్నాం. కాబట్టి చాలామందికి చుడిదార్ వేసుకోవాలని ఇలా ఉండేది. కానీ ఇళ్లల్లో అలా కాదు, నువ్వు లంగా జాకెట్టే వేసుకోవాలి, అబ్బాయిని పంచనే కట్టుకోవాలి, ఇలా అన్నప్పుడు వాళ్ళకి టాంబాయ్ లాగా ఉండాలనిపించేది. కానీ మనం ఏం చేసేవాళ్ళం, చక్కగా సాంప్రదాయనిలాగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తే వాళ్ళు అది పెద్దయ్యేదాకా పెట్టుకొని వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఒప్పించుకొని వేసుకోవడం, అంటే వాళ్ళకి అంత టైం పట్టిందనమాట. ఇంట్లో ఒప్పించుకొని వేసుకోవడానికి భయం వేసి అడిగితే తిడతారేమో, ఇలా చిన్న చిన్నవి అనమాట. చిన్న చిన్న వాటి కోసం కూడా మనం అసలుకి చాలా అంటే చాలా పోరాడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, ఇంట్లో భర్తే చాలా ప్రేమను చూపించారనమాట వాళ్ళు. సో వాళ్ళకి నచ్చినట్టుగా ఎలా ఉండాలో వీళ్ళకి అర్థం కాక వీళ్ళ ఒరిజినల్ క్వాలిటీని చంపేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉండి వీళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకోలేరనమాట. అట్ ది సేమ్ టైం అది అత్తగారి విషయంలో కానివ్వండి, అరే మా అత్తగారికి నచ్చాలి, మా ఫ్యామిలీ అందరికీ నచ్చాలి, మా అమ్మగారు చెప్పారు అత్తగారి ఇంట్లో అణుకువగా ఉండమ్మా అని చెప్పి, అంటే ఉండడం తప్పు కాదండి, దాన్ని ఎంత రేంజ్లో చేస్తున్నారు అనేది ఇది. సేమ్ అలాగే అబ్బాయిలకి ఆఫీస్లో బాస్ని మెప్పించాలని చెప్పి తనకిష్టం లేని పనులు చేయటము, లేకపోతే సమాజంలో కూడా నువ్వు ఒక క్యారెక్టర్ అయితే వేరే ఒకళ్ళ క్యారెక్టర్. ఇప్పుడు నీకు జీన్స్ టీషర్ట్ వేసుకోవాలని ఉందనుకోండి, వేసుకోరు, ఎవరు ఏం చెప్పుకుంటారో అనే భయంతో మీరు వేసుకోరు, మీరు సప్రెస్ చేసేసుకుంటారు దాన్ని. సో ఇలాంటి చిన్న 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 వాటిని ఈ రోజు నుండి మీరేం చేస్తారంటే మీరు ట్రిగర్ చేయండి, ఐడెంటిఫై చేయండి. ఓకే, సమ్ టైమ్స్ మన కోసం బ్రతకటం చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని కంటిన్యూస్గా మీరు మీ లైఫ్లో చేసుకుంటూ రావాల్సిందే. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంకొకటి కూడా చూడండి, అలాగే మన లైఫ్ ఒక్కొక్కసారి చేదు అనుభవాలను ఇస్తుంది. లైక్ ఏంటంటే మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చినట్టు, ఇంజెక్షన్ ఇచ్చినట్టు, ఇంజెక్షన్ సుర్రమని నొప్పిలేస్తుంది, కానీ అదేంటంటే మనకి మంచి చేస్తుంది, అవునా కదా? అలాగే మీకోసం మీరు చేయాలనుకున్నప్పుడు అందరి కోసం ఆలోచించకండి, మీకోసం మీరు చెయ్యండి. మీకు లిమిట్స్ తెలుసు. ఇప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకోవడానికి మీకు అలవాటు లేని మినీ స్కర్ట్స్ వేసుకోవడానికి తేడా ఉంటుంది. అలాగే అబ్బాయిలకు కూడా ఇంట్లో తన కుటుంబంలో ఈ విషయాలు నేను ఇది చేస్తాను, ఈ బిజినెస్ చేస్తానని చెప్పడానికి, లేకపోతే అది సప్రెస్ చేసుకొని సర్లే మనం ఈ ఉద్యోగంతోనే వెళ్ళిపోదామని డేర్ స్టెప్ తీసుకోలేకపోవడానికి, ప్రతిదానికి కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోలేకపోవటమే మెయిన్ కారణం అండి. మీకోసం మీరు టైం కేటాయించుకోండి. మీకు నచ్చింది, ఓకే, మీకు నచ్చిన పని, మీకు నచ్చిన ఫుడ్, మీకు నచ్చిన ప్లేసు, నీకు నచ్చిన డ్రెస్సు, ఇలా ఏవైతే ఉంటాయో చాలా చిన్న చిన్న థింగ్సే చాలామందికి చాలా రోజుల నుంచి ఇది అవ్వదులే, ఇంకా మన వల్ల కాదులే. ఇప్పుడు ఇంట్లో డబ్బులు ఏవి ఉంటాయండి, ఒక 10,000 ఇచ్చారు మీ వారు అనుకుందాం, మీకు కొనుక్కోమని చెప్పి
ఒక 5,000 మీకు ఇచ్చి మీకు ఇంట్లో వస్తువులకి ఇంకొక 5,000 ఇచ్చారు. మీరు ఏం చేస్తారంటే సరేలే ఇప్పుడు నేను ఇది కొనుక్కుంటే నాకేమైపోతుంది, అదేదో ఇంట్లో వాళ్ళనే అడ్జస్ట్ చేసేద్దామని చెప్పి మీకు కావాల్సిన కోరికలను కూడా అందులోనే కలిపేసి ఆ డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే భర్త ఇచ్చినప్పుడు కొంచెం కొంచెం దాచుకుంటారు, అవన్నీ కలిపి మళ్ళీ మీ భర్తకి ఇస్తారు. మీకు అది సంతోషమైన విషయమే, తెలుసు ఆడవాళ్ళు చాలామంది ఇదే చేస్తారు. అలాగే హస్బెండ్స్ కూడా చాలాసార్లు గయ్యాలి వైఫ్స్ ఉంటారండి, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. సడన్గా ఆఫీస్ నుంచి ఎవరైనా ఒక అమ్మాయి ఫోన్ చేసింది అనుకోండి, వాళ్ళని ఏం చేస్తారంటే రాచి రంపాన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు చేసింది, ఎలా ఎందుకు చేసింది, ఎందుకోసం చేసింది అని చెప్పి మీరు డౌట్ పడుతూ ఉంటారు కదండి. ఏదో ఒక రోజు అది నిజమైపోతుంది, ఎందుకంటే మీరు అది కోరుకుంటున్నారు. మా ఆయన అలా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుంది అని చెప్పి మీ మైండ్కి పదే పదే ఫీడ్ చేస్తారు. ఆయన కూడా లేని అలవాట్లు, లేని అవసరాలు, లేని అన్నీ కూడా ఆయనకి పుట్టుకొచ్చి మీకు ఏది నిజమో అది నిజం చేస్తారు. మీరు ఎప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేయకండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీల్ చేసుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ రావు. అప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో అన్నీ కూడా మంచి చక్కగా అన్నీ అందులో ఇంజెక్ట్ అయ్యి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో సెల్ఫ్ హీలింగ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రామాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చెడుని తీసేయండి. పక్క వాళ్ళతో ఏమంటారు అవసరం లేని మాట్లాడకండి. గాసిప్స్ అస్సలే మాట్లాడొద్దు. అస్సలకి వేరే వాళ్ళ మీద నిందలు వేయొద్దు, వేరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు. మీకు ఆ టైం అంటూ ఏమన్నా ఉంటే హోపనోపోనో చేసుకోండి, ఓ టెక్నిక్ చేసుకోండి, ఒక స్విచ్ వర్డ్ మంత్రంలాగా చదువుకోండి, చక్కగా ఒక కామెడీ సినిమా పెట్టుకుని నవ్వుకోండి, పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయండి, మీ మనవలతో ఎంజాయ్ చేయండి, మీ కోడల్ని మీ కూతురులా చూసుకోండి, మీ అత్తగారిని మీ అమ్మగారిలో చూసుకోండి, వాళ్ళలో ఉండే ప్లస్ పాయింట్ని గమనించి వాళ్ళని అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టండి. అలాగే కోపిస్ట్ భర్తలు ఎవరైతే ఉంటారో మీ మిస్సెస్ మీకు ఒక వారం రోజులు ఏమీ చేయలేదంటే మీరు ఏం చేయలేరండి. నేనైతే చెప్తున్నాను కదా, ఆమె ఇల్లుని ఎంత బాగానో చక్కగానో చేసి పెడుతుంది. మీరు అది గుర్తించి తనని పొగడం మొదలుపెట్టండి. మీ కోపం, మీ బాధ, మీ విసుగు, మీ చిరాకే మీకు మెయిన్ బ్లాక్స్. ఇంట్లో ఏ పనులు కావు, ఏమీ చేయలేరు. అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ ఎవరైతే ఉంటారో అనుమానపు భార్యలు ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి అనుమానించొద్దు అమ్మా, ఆయన మీకోసమే కష్టపడుతున్నారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ వంశాన్ని పెంచడానికే ఆయన పాపం లైక్ ఎట్లంటే మీ పిల్లలు ఆయనకి పిల్లలే, మీకు పిల్లలే. సో ఆయన దానికోసమే కష్టపడుతున్నారు. అలాగే ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్పెషల్లీ లేడీస్ విషయంలో మనకి అత్తగారితో అప్పుడప్పుడు చిన్న చిన్నవి వస్తాయి. ఎందుకంటే ఒక ఇంట్లో పుట్టిన అక్క చెల్లెలమే, అమ్మ కూతుర్లమే ఒక్కొక్క చిన్న మాట అనుకుంటాం. అదే పెద్ద మెయిన్ పాయింట్గా పెట్టుకొని పిల్లల్ని అత్తగారి దగ్గర పంపించకపోవటము, లేకపోతే వాళ్ళ దగ్గర పంపకుండా ఉండడము, మీ హస్బెండ్ వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని విసుకోవడాలని చేయకండి. మీకన్నా వాళ్ళకి జన్మనిచ్చారు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మన లైఫ్లోకి వీళ్ళు వచ్చారు. లేకపోతే మనం ఎక్కడున్నాం, మనం లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని మనం ఎక్కడ పెళ్లి చేసుకున్నాం. అలాగే పేరెంట్స్ లేకపోతే పిల్లలు ఎక్కడున్నారు కదా. ఇదంతా లింక్. ఇప్పుడు నా పేరెంట్స్ నాకు ముఖ్యం, అలాగే మా హస్బెండ్ పేరెంట్స్ మా హస్బెండ్కి ముఖ్యం. మనకి ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇంట్లో విషయాలు దయచేసి బయట వాళ్ళకి షేర్ చేసుకోకండి. ఎందుకనంటే అది మరింతగా దానికి పవర్ పెరిగి ఇంకా 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 మిమ్మల్ని కృంగదీసేలాగా చేస్తుంది తప్ప మీకు ఎప్పుడు హెల్ప్ చేయదు. ఓకే, దీస్ ఆర్ ద సెల్ఫ్ హీలింగ్ పాయింట్స్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ చెప్తాను, ఐడెంటిఫై చేయండి. నెంబర్ 1 ఏంటంటే ఐడెంటిఫై చేయండి. అసలు నాకు డబ్బులు ఎందుకు రావు, ఎందుకు నేను డబ్బుల్ని సంపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోతున్నాను, అసలు రావాలంటే ప్రతి నెల ఎందుకు ఇలా అవుతుంది, అలాగే నా పేరెంట్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, లేదా మా అత్తగారు నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, మా ఆయన నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, లేదా ప్రేమించుకున్న యంగర్ జనరేషన్ ఉంటారు కదా, అసలు నన్ను ఆయన ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు, ఓకే నేనేం మిస్టేక్ చేశాను, లేదంటే ఒక పబ్లిక్ స్పీకింగ్ నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఒక స్టేజ్ ఎక్కి ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, నాకు ఈ గిల్ట్ ఎందుకు, ఏం చేయకుండా నేను చిన్న చిన్న వాటికి గిల్ట్ ఎందుకు, ఇంత యాంగ్జైటీ ఎందుకు, అసలు ఇవన్నిటిని ఒకసారి ఆలోచించండి. ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని చక్కగా ఆలోచించి వీటన్నిటిని రాసుకోండి. ఓకే, మీరు మీ చిన్నప్పుడు ఒక ఫోటోని తీసుకొని తీక్షణంగా కాసేపు చూసి ఆ ఇన్నర్ చైల్డ్ అనమాట అది మీకు. ఓకే, అప్పుడు తనతో మాట్లాడండి. ఓకే, మీకు తన ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆన్సర్స్ వస్తాయి. ఎలా వస్తాయి అనేది మీరు చేస్తే తెలుస్తుంది మీకు. మొత్తం అన్నీ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో మనీ,
నువ్వు ఎటువంటి టెన్షన్ పడకు. అది చిన్నప్పుడు అలా అయ్యింది, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీకు పెద్దయ్యాక కూడా ఇంకా నువ్వు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావు. మనకి ఇప్పుడు అలాంటిది లేదు. నాకు ఇప్పుడు చక్కగా మంచి ఉద్యోగం ఉంది, నేను నెలొచ్చినప్పుడు 1,00,000 సంపాదిస్తున్నాను, నేను కారు కొనుక్కున్నా, గోల్డ్ కొనుక్కున్నా, పిల్లలకి బట్టలు కొన్నాను, అదే మన పిల్లలు అని చెప్పి ఆ ఫోటోతో మాట్లాడండి. అప్పుడు ఎలా అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని రీడ్ చేస్తుంది అనమాట. ఓహో, అంటే ఇప్పుడు డబ్బులు లేకపోతే కారు ఎలా కొంటాం చెప్పు మనం? డబ్బులు లేకపోతే ఇల్లు ఎలా కొంటాం చెప్పు మనం? అంటే ఉన్నాయి కాబట్టే కదా కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మనకేం ఫియర్ లేదు, చక్కగా కొనుక్కోవచ్చు. అండ్ ఇంకెవరైనా పేరెంట్స్ చిన్నప్పుడు కొట్లాడుకొని లేకపోతే పిల్లలు విడిపోయి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే, అయ్యో అప్పుడు ఏదో ఆ కోపంలో మన పేరెంట్స్ అలా అనుకున్నారు, కానీ వాళ్ళు కలిసే ఉన్నారు, కావాలంటే ఇప్పుడు నాతో వచ్చి చూడు, నేను నీకు ఫోటో చూపిస్తాను, లేకపోతే వాళ్ళని నీకు పరిచయం చేస్తాను, వాళ్ళు చక్కగా కలుసున్నారు. లేదా పిల్లల్ని తిట్టిన వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, చూడు మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఏంటంటే మనం పడిపోతామన్న భయంతో మన అమ్మ ఒక దెబ్బేసింది, మన నాన్న ఒక తిట్టారు, అంతేగాని మనం ఏదో అయిపోవాలని కాదు. అందుకోసం మన పేరెంట్స్ మీద కోపం పెంచుకొని వాళ్ళని పెద్ద అయిన తర్వాత టార్చర్ చేయటము ఇలాంటివన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పేరెంట్స్ అంటే మనకి విసుగు, కోపము, చిరాకు ఎందుకుందంటే నువ్వు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నావు కాబట్టే అని చెప్పి ఆ ఫోటోతో మాట్లాడాలన్నమాట. నువ్వు ఇవన్నీ పెట్టుకున్నావు, అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడు అని ఇవన్నీ పెట్టుకోకు. ఆ రోజు అలా జరిగిందంతా కూడా మన మంచికే. చూడు, నేను ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్నా, కొట్టింది నాకు ఆ దెబ్బ కనిపిస్తుందా, లేకపోతే తిట్టింది నాకు ఏమైనా గుర్తుందా, ఇలా అనమాట. ప్రతిదీ మీరు తనకి సంజాయిషి చెప్పుకోండి, తనకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఆ ఇన్నర్ చైల్డ్ ఇన్ ద మీన్స్ మీకు ఒక ఫోటో ఎందుకు పెట్టుకోమంటున్నానంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు చూడలేరు కాబట్టి, ఫీల్ అవ్వగలరు కాబట్టి ఆ విధంగా చెప్పుకోండి. తర్వాత అడగండి, ఎందుకు ఇలా అయింది నీకు? ఓహో, నీకు ఆ బొమ్మ కొనివ్వలేదా, నా కోపంతో అలా ఉన్నావా? లేకపోతే చిన్నప్పుడు నిన్ను స్కూల్లో ఏడిపించారు, నువ్వు మాట్లాడలేవు అని అన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నావా? అదేమంత పెద్దది కాదు, కావాలంటే నేను నీకు నేర్పిస్తా, నువ్వు నాతో వచ్చితే నీకు అన్నీ నేర్పిస్తా, ఇలా చెప్పండి. ఆ తర్వాత మీరు చక్కగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకోండి. ఇదే విషయాన్ని కావాలంటే మీ ఎదురుగుండా మీరే కూర్చున్నట్టుగా ఊహించుకుంటూ మీరు మెడిటేషన్ చేయండి. చేసుకున్నారంటే మీకు ఆన్సర్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి నేను బెస్ట్ మెథడ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ఇలా చేసుకుంటే సెల్ఫ్ హీలింగ్కి ఇంకొకటి ఏంటంటే జాయ్ విటిల్ అనే ఆథర్ ఎవరైతే ఉన్నారో జీరో లిమిట్స్ అనే బుక్స్లో 5th ఫ్రేజ్ ఆఫ్ హోపోనోపోనో అని ఆయన కనిపెట్టారనమాట. లైక్ ఎలా అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఉంది కదా, దానికి ఇంకొకటి యాడ్ చేసి ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్ అని చెప్పి ఇంకొక ఫ్రేజ్ని ఆయన యాడ్ చేశారు. సో ఇప్పుడు ఆ మెడిటేషన్ నేను మీ చేత చేయిస్తాను. చక్కగా దాన్ని డైలీ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీలో ఉంటే గనక అర్జెంటుగా మార్చుకోండి. లేదంటే ఏ పనులు జరగవు, డబ్బులు రావు, రిలేషన్ బాగోదు, లవ్వర్ ఉండరు, తర్వాత పేరెంట్స్ బాగోరు, చుట్టూ పరిస్థితులు బాగోవు, జాబ్ బాగోదు, బిజినెస్ బాగోదు, ఇవన్నీ అయిపోతాయి. సో అందుకోసం మీరు మిమ్మల్ని మార్చుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. సో మనం ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. మీకు అనిపించవచ్చు ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ షాడో వర్క్ అనేది లేకపోతే ఇది ఏమన్నా బ్యాడ్ థింగ్ అనేసి. అంటే నేనేమంటున్నానంటే ఇట్స్ నాట్ లైక్ ఏ బ్యాడ్ థింగ్ అండి. ఎప్పటి వరకు అంటే మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మీరు చక్కగా హీల్ చేసుకోండి. బ్యాడ్ థింగ్ కాదు, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోని జరుగుతాయి. మనమేమి మహాత్ములం కాదు, మనమేమి దేవుళ్ళం కాదు. ఓకే, ఇది జరగకూడదు, ఇలాగే ఉండాలి అనుకోవడానికి అవ్వదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో చెప్పాను కదా, నాకు కూడా కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి, నేను క్లియర్ చేసుకున్నా. అలా అనేసి ఈ ఇన్నర్ హీలింగ్ అనేది ఒక్కసారి చేస్తే అయిపోతుందా అంటే నో అండి. ఇది నిత్యం మనం ఈ సోల్తో ఇక్కడ ఉన్నంత వరకు, ఓకే, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసినప్పుడు ఈ భూమి మీదకి వస్తాం. అలాగే ఎప్పుడైతే మన టైం అయిపోతుందో, ఈ సోలు ఇది మనం తీసుకుంటాం, దీని టైం అయిపోతుందో అప్పుడు సిల్వర్ కార్డ్ కట్ అవగానే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాల్సిందేనండి. ఇది తప్పకుండా చేయాల్సిందే. ఇక్కడ చాలామందికి డౌట్లు రావచ్చు, ఎప్పుడో గత జన్మలో నేను చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఇప్పుడు నాకు గుర్తులేవు, కనీసం నేను దాన్ని గుర్తు కూడా చేసుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి నాకు ఉండడం ఏంటి అని మీకు మేబీ అనిపించవచ్చు. సరేనండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు మేబీ అర్థం అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఒక మనిషి అండి, ఓకే, మీరు పుట్టిన మొదలు నెక్స్ట్ ఇయర్ రావాలను, లేకపోతే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకుందాం, మీరు దేనికైనా అప్లై చేసుకోండి. మీరు ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందామండి, తీసుకున్నారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మీకు ఒక 3 months టైం పట్టింది అనుకుందాం.
3 months టైం పట్టినప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ మీకు ఇచ్చారో అప్పుడు మీరు ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారండి. 3 months వరకు రెడ్ కలర్ డ్రెస్లోనే ఉంటారా మీరు కంటిన్యూస్గా? ఉండరు కదా. ఎవ్రీడే డ్రెస్ మారుస్తూనే ఉంటారు. మీ యాక్సెసరీస్ మారుస్తారు, మీ డ్రెస్ మారుస్తారు, మీ వే ఆఫ్ టాకింగ్ మారుస్తారు, ఆ రోజు చర్చించుకునే విధానాలు అన్నీ మారుతూ ఉంటాయి. కానీ అదంతా చేస్తుంది ఎవరు? మీరే. అంటే సోల్ మీదే. కానీ మీరు ఒక డ్రెస్, ఇప్పుడు మనం ఈ బాడీ అనేది ఒక డ్రెస్ లాంటిది అనమాట. వస్తున్నాము, వేసుకుంటున్నాము, టైం అయిపోగానే దాన్ని విప్పేస్తున్నాము, ఆ తర్వాత వాష్ చేసుకుంటున్నాము, నెక్స్ట్ ఇంకొక డ్రెస్ నెక్స్ట్ డే వేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మన సోల్ అనేది మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించడానికి దానికి సూట్ అయ్యే బాడీలోకి వస్తున్నాయి. దాని టైం అయిపోగానే దాన్ని వదిలేస్తున్నాయి, ఒక డ్రెస్ను వదిలేసినట్టు మళ్ళీ అవి వెళ్ళిపోతున్నాయి. అంతేనండి, సింపుల్ లాజిక్. మీకు అనిపించవచ్చు గుర్తులేవు కదా మనం ఎందుకు చేస్తున్నాం. అందుకే చెప్పేది కర్మ అనేది ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. సనాతన ధర్మంలో ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇక సత్యయుగంలో అందరూ ధర్మాత్ములే ఉండేవాళ్ళు. సో అలా ఉండమని ఇప్పుడు నేను మీకు కలియుగంలో చెప్తే మీరు ఉంటారా? ఉండరు. సో మీకు ఎప్పుడు కూడా కర్మ అనేది మిమ్మల్ని ట్రిగర్ చేస్తూనే ఉంటుంది, ఇలా చెయ్యొద్దు, వద్దు, ఇది మంచిది కాదు అని. కానీ మనమే వినం. మనకి నచ్చినట్టు మనం బ్రతకడం కోసం అని చెప్పి మనకి ఎలా కావాలో అలాగే బిహేవ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మీరు మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. వీలైతే ఆ ప్లేస్ని ఒక ధూప్ స్టిక్తోనో లేకపోతే అగరబత్తితోనో మంచిగా క్లెన్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా కంఫర్ట్గా కిందనే కూర్చుంటారో చైర్లోనే కూర్చుంటారో, లెగ్స్ క్రాస్ చేసుకుని మీకు నచ్చిన ఏదో ఒక ముద్ర మీకు కంఫర్ట్గా ఉండేది ఏది కాకపోతే ఫింగర్స్ అన్ని ఇట్లా క్రాస్ చేసుకొని చక్కగా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు మీ చక్కగా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా మీ బ్రెయిన్ని కూల్ చేయండి, అంటే రిలాక్స్ చేయండి. ఐస్ని రిలాక్స్ చేయండి. మీ ఫేస్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని రిలాక్స్ చేయండి. మీ ఇయర్స్ని కూడా రిలాక్స్ చేయండి. అలాగే మీ నెక్ని, మీ థ్రోట్ని, నెక్స్ట్ మీ షోల్డర్స్, మీ హ్యాండ్స్, మీ హార్ట్, మీ లంగ్స్, మీ స్టర్నమ్ బోన్, మీ లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, కిడ్నీస్, అలాగే సోలార్ ప్లెక్సస్ ప్లేస్ అండ్ మూలాధార ప్లేస్, థైస్, నీస్, కాఫ్ అండ్ ఫుట్ మొత్తం రిలాక్స్ చేసేసేయండి. ఇప్పుడు ప్రశాంతంగా బ్రీతింగ్ తీసుకోండి. ఎంతంటే ఎక్కువ బ్రీత్ తీసుకోవాలి. మీ చెస్ట్ ఇలా పైకి వచ్చేంతగా డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలాగే మీరు వదిలినప్పుడు కూడా మొత్తం గాలంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఇన్హేల్, ఎక్సేల్, మళ్ళీ డీప్ బ్రీత్, exhale, deep breath, exhale. ఇలా కంటిన్యూస్గా బ్రీత్ తీసుకోండి. మీరు బ్రీత్ తీసుకున్న ప్రతిసారి మీ చెస్ట్ పైకి వస్తున్నట్టుగా, అలాగే మీరు బ్రీత్ని వదిలేస్తున్నప్పుడు మీ స్టమక్ మొత్తం లోపలికి వెళ్తున్నట్టుగా గమనించుకోండి. మీ బ్రీత్ని గమనించండి. ఎక్సేల్ అనేది ప్రశాంతమైన బ్రీత్ని తీసుకోండి. అంతే ప్రశాంతంగా బయటకు వదిలేసేయండి. ప్రశాంతంగా సంతోషాన్ని, ఆనందాన్ని మీ బ్రీత్ ద్వారా తీసుకోండి. భయాన్ని, బాధల్ని మీ బ్రీత్ ద్వారా వదిలేసేయండి. నెమ్మదిగా ప్రతిదాన్ని బయటికి పంపించేసేయండి. డీప్ బ్రీత్స్. లాస్ట్ డీప్ బ్రీత్. ఇప్పుడు నార్మల్ బ్రీత్ని మీరు తీసుకోండి. ఓకే,
మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. మీరు చక్కగా మీ శ్వాసని గమనిస్తూ కళ్ళు మూసుకొని చుట్టూ ఉన్న వాటిని అలా వదిలేసి ప్రశాంతంగా మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు మీ చుట్టూ ఒక యూనివర్స్ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. మీ ఎదురుగా మీ చైల్డ్హుడ్ మీరు కూర్చున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీరు బాహ్య ప్రపంచంలో కళ్ళు మూసుకునే ఉన్నారు, కానీ మీ అంతర్ ప్రపంచంలో అలాగే మీ మెడిటేషన్లో మీ ఇన్నర్ చైల్డ్ని మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నెమ్మదిగా మీ ఇన్నర్ చైల్డ్ని గమనించండి. హాయ్ చెప్పండి. దగ్గరికి రావచ్చా అని పర్మిషన్ అడగండి. ఓకే అని మీ ఇన్నర్ చైల్డ్ చెప్తే నెమ్మదిగా ఒక చాక్లెటో బిస్కెటో తీసుకొని మీ ఇన్నర్ చైల్డ్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ హాయ్ చెప్పండి. చక్కగా ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. అడగండి, నేను టచ్ చేయొచ్చా అని. తనకి కొంత ఫియర్ ఉంటుంది, మీరెవరు, ఏంటి, ఎలా అసలు నా దగ్గరకు వచ్చారు అని. ఎందుకంటే తను కూడా కొన్ని ఫియర్స్లో పెరిగిందే కదా మీ ఇన్నర్ చైల్డ్. తను పేరెంట్స్ ద్వారానో, పక్కింటి వాళ్ళ ద్వారానో, స్కూల్లోనో ఏదో ఒక రకంగా బాధింపబడ్డటువంటి ఇన్నర్ చైల్డ్. అది ఇప్పుడు మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీకు తన ప్రభావాన్ని చూపిస్తుంది. తనని కేర్ చేయడానికి, తనని అర్థం చేసుకోవడానికి, తనకి మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని ఇవ్వడానికి ఎవ్వరూ లేరు అని బిక్కుబిక్కుగా మీ వంక చూస్తుంది. అది ఎవరో కాదు, మీరే. మీ చిన్నప్పుడు మీరే. తను బాధలో ఉంది, తను అర్థం చేసుకోలేని పొజిషన్లో ఉంది, తనకి మనుషుల మీద నమ్మకం లేని స్థితిలో ఉంది, పరిస్థితుల మీద నమ్మకం లేని స్థితిలో ఉంది. కానీ మీరు తన ఫ్యూచర్ నుండి తనతో మాట్లాడడానికి, తనకి ధైర్యాన్ని ఇవ్వడానికి, తన పరిస్థితుల్ని చక్కబెట్టడానికి వచ్చారన్న విషయం తనకి తెలుసుకునేలాగా చెయ్యాలి. నెమ్మదిగా తన చేతిని మీ చేతిలోకి తీసుకోండి. చక్కగా పొదివి పట్టుకోండి. తన కళ్ళల్లోకి చూడండి, మాట్లాడండి. ఇది నువ్వే, నేను నువ్వే, ఇంకెవ్వరో కాదు. నేను నిన్ను చక్కగా చూసుకోవడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, పరిస్థితులు చక్కబడిపోయాయి అని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. నీకు ఇక నుంచి భయం లేదు, నీకు ఇక నుంచి బాధ లేదు. నువ్వు ఏది అనుకుంటే అది సాధించగలవు. ప్రేమలో నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. నీ తల్లిదండ్రులు చక్కగా ఉన్నారు, నీ గ్రాండ్ పేరెంట్స్ చాలా బాగున్నారు, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటున్నారు. నీకు కావలసిన ప్రతిదాన్ని, నీకు కావలసినంత అమౌంట్ పెట్టి నువ్వు కొనుక్కోగలిగే పరిస్థితుల్లో ఉన్నావు. నీ దగ్గర గోల్డ్, సిల్వర్, మంచి రిలేషన్షిప్, బంధాలు, ప్రేమలు, మంచి పేరు అన్నీ ఉన్నాయి. సో నువ్వు ఇక్కడ భయపడకు. నువ్వు ఇక్కడ భయపడితే నేను అక్కడ బాధపడాల్సి వస్తుంది. నేను నిన్ను హీల్ చేయడానికే వచ్చాను అని చెప్పి తనకి ఒక ధైర్యాన్ని ఇవ్వండి. గట్టిగా మీ ఇన్నర్ చైల్డ్ని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకోండి. పొదిమి పట్టుకోండి, తల నిమరండి. తన నుదుటి మీద ఒక చిన్న కిస్ని పెట్టి భరోసానివ్వండి. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక నుండి నిన్ను వదిలి వెళ్ళను, నిన్ను ఇంత కూడా బాధ పెట్టను. నేను ప్రతిదాన్ని చక్కదిద్దగలిగేటటువంటి మంచి ఆత్మస్థైర్యంతోను, సంతోషంగా, డబ్బు, సంపద, ఐశ్వర్యాలతో ఉన్నాను. అది నువ్వు చూస్తావు. ఇక నుంచి ఈ బాధను వదిలేసేయి, నువ్వు నాతో వచ్చేసేయి. నేనున్నాను నీకు. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు. నీకు అనిపించిన ప్రతిసారి
ధైర్యం చెప్పడానికి నేనున్నానన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నేనే నీ ధైర్యాన్ని, నువ్వే నా ధైర్యం అని చెప్పండి. అలాగే పట్టుకోండి. మిమ్మల్ని మీరు పొదిమి పట్టుకోండి. మీకు బాధ అనిపించినా, ఏడుపు అనిపించినా, సంతోషం అనిపించినా అన్నీ ఇక తనతోనే, తనని మీరు సాటిస్ఫై చేసి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. I'm sorry, please forgive me. Thank you, I love you so much. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you so much. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you so much. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you so much. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry, please forgive me. Thank you, I love you. I forgives myself. I'm sorry,
Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you so much. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you so much. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you so much. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you so much. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you so much. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgive myself. I'm sorry. Please forgive me. Thank you.
I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you so much. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. I'm sorry. Please forgive me. Thank you. I love you. I forgives myself. నెమ్మదిగా మీ ఇన్నర్ చైల్డ్ని మీ ముందుకు ఇలా తీసుకొని ఇప్పుడు ధైర్యంగా ఉందా అని కళ్ళతోనే అడగండి. తన వంక చూస్తూ మాకు స్మైల్ని ఇవ్వండి. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ మిమ్మల్ని నమ్మకంగా చూస్తుంది, నమ్మకంగా స్మైల్ ఇస్తుంది. నెమ్మదిగా మీ ఇద్దరు ఐ టు ఐ కాంటాక్ట్లోకి రండి. మీరు మీ ప్లేస్లోకి రండి. అలాగే మీ ఇన్నర్ చైల్డ్ చాలా సంతోషంగా ఉన్నట్టు ఫీల్ అయ్యి మీలోనే ఐక్యమైపోయినట్టు ఫీల్ అవ్వండి. చక్కగా ఇప్పుడు మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇన్హేల్ మీద, ఎక్సేల్ మీద నెమ్మదిగా కాన్సన్ట్రేషన్ చేసి మీరు హగ్ చేసుకున్న చేతులతో మిమ్మల్ని మీరు ఒకసారి గట్టిగా హగ్ చేసుకోండి. హ్యాపీ ఫీల్ అవ్వండి. మీ ఇన్నర్ చైల్డ్ మీరు ఒకే చోట సంతోషంగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ చేతుల్ని బాహ్య ప్రపంచంలో ఉన్న మీ చేతుల్ని నెమ్మదిగా మీకున్న ముద్ర నుంచి బయటకు తీసి గట్టిగా రబ్ చేసుకోండి. ఆ హ్యాండ్స్ కొంచెం దూరం ఇలా పెడితే మీకు ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి రబ్ చేసుకోండి. మళ్ళీ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మీ కళ్ళ మీద, మీ చెవుల మీద, మీ మెడ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళను తెరుచుకోండి. హ్యాపీ? ఎస్, దిస్ ఈజ్ సెల్ఫ్ హీలింగ్, 5th phase ఆఫ్ హోపోనోపోనో అండ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అండి. సో నేను ఒకటే చెప్తాను, చాలా మానేయాలి మీరు. కోపము, విసుగు, బాధ, వేరే వాళ్ళ మీద గాసిప్స్, అలాగే బయట ప్రపంచంలో జరిగే ప్రతి దాన్ని వదిలేసి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం మొదలుపెట్టుకోండి. ఈ ప్రేయర్ని ప్రతిరోజు చేయండి. ఖచ్చితంగా మీలో చాలా మార్పు వస్తుంది. ఇది చేసి మీరు హీల్ అయిన తర్వాతే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదైనా సరే మీరు టక్కుమని జరగాలి అని అంటే జరుగుతాయి అని నమ్మండి. ఇది ప్రతిరోజు నిరంతరం చేయాల్సినది. సో మీరు చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎస్ ఐ ఆమ్ హీల్డ్ అని చెప్పి మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు నిజంగా ఈ మెడిటేషన్కి హీల్ అయినట్టు అనిపించినా, మీరు హీల్ అవ్వాలని ఫిక్స్ అయినా కూడా ఎస్ ఐ ఆమ్ హీల్డ్ అని చెప్పి మీరు నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కూడా చాలా అసలు ఇది చేస్తున్నప్పుడు మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చాలా వాటిని మెమరీ వేసుకున్నాను. సో నాకు చాలా సంతోషంగా ఉంది వాటన్నిటిని రీకలెక్ట్ చేసుకున్నందుకు, నెమరు వేసుకుని ప్రతిదాన్ని గుర్తు తెచ్చుకొని నాకు ఎక్కడ ట్రిగర్స్ ఉన్నాయి అన్నిటిని కూడా మర్చిపోయి చాలా సంతోషంగా అనిపించింది. సో మీకు ఆ ఫీల్ అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి. అలాగే ఐఎమ్ హీల్డ్, ఎస్ నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోగలను అని చెప్పి మీరు నాకు మెసేజ్ చేయండి ఇఫ్ యు ఆర్ నిజంగా మీరు సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.